సంగారెడ్డి బైపాస్ రోడ్లోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో శబరిమల అయ్యప్ప సేవా సమాజం సంగారెడ్డి జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా నాయని బుచ్చిరెడ్డి గురుస్వామి, సెంట్రల్ సెక్రటరీ చంద్రశేఖర్ గురుస్వామి, రాష్ట్ర సెక్రటరీ కాజు గురుస్వామి, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సుధాకర్ గౌడ్ గురుస్వామి, స్టేట్ సెక్రటరీ వీరేష్ గురుస్వామి, జిల్లా ఇన్ఛార్జ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శబరిమల అయ్యప్ప సేవా సమాజం నూతన కమిటీ గౌరవ అధ్యక్షులుగా జనప్రియరాజు, అధ్యక్షులు గోనెశంకర్, జనరల్ సెక్రటరీ మద్దూర్ పటేల్ శివశంకర్, ఆర్గనైజేషన్ సెక్రటరీలు సాహితీ రాము, గురుస్వామి బలవంతరావు, వైస్ ప్రెసిడెంట్ దేవేందర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ పరమేశ్వర్ గౌడ్, ట్రెజరర్ ముప్పాడి సంతోష్ కమిటీ మెంబర్లుగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు గురుస్వామి మాట్లాడుతూ, మన హిందుత్వ ధర్మాన్ని అందరూ ఐక్యంగా ఉండి ఇప్పుడు వస్తున్న ఈ జెన్జెడ్ అరాచక శక్తులను ఎదిరించాలని అన్నారు. మన సుధాకర్ గురుస్వామి మాట్లాడుతూ, అనవసరమైన అసాంఘిక శక్తులకు పాల్పడుతున్న అసాంఘిక శక్తులను అదే తరహాలో గట్టిగా జవాబు ఇవ్వాలని చెప్పారు. సాస్ సెంట్రల్ సెక్రటరీ నాయని బుచ్చిరెడ్డి గురుస్వామి మాట్లాడుతూ, సాస్ యొక్క ఉద్దేశం, అవసరం, మానవ సమాజ శ్రేయస్సు కోసం మనం చేయాల్సిన బాధ్యతల గురించి క్లుప్తంగా अरे सायना श्री परमेश्वर गुरुस्वामी गारी तदुपरि श्री राजभद्र गुरुस्वामी శబరిమల అయ్యప్ప సేవ సమాజం తరఫున ఈరోజు సంగారెడ్డి జిల్లా కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం ఈరోజు జరిగింది. దీనికి మన రాష్ట్ర బుచ్చిరెడ్డి గారు, రాష్ట్ర కార్యవర్గం గారు మరియు గురుస్వాములు వచ్చారు. ఈ కార్యక్రమంలో మన సుధాకర్ గురుస్వామి మరియు మన గోనెశంకర్ గురుస్వామి, ఆయన సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మరియు శివశంకర్ ఆర్గనైజర్ మరియు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఉద్దేశం ఏంటంటే, ఇది ఒక కార్యక్రమంలో ప్రతి ఆలయంలో ప్రతి నైవేద్యం మరియు ప్రతి కార్యక్రమంలో ఈ యొక్క సమాజం పాల్గొనాలని నిర్ణయించుకున్నాం. అలాగే ఈ శబరిమల పోయే కూడా సాధ్యమైనంత వరకు సౌకర్యం కల్పించాలని మా యొక్క సంకల్పం కావున అందరూ దీనికి సహకరించి భక్తులందరూ ఇదే విధంగా వచ్చి కార్యక్రమం పాల్గొనాలని మనం శతమయ్యప్ప ఈ రోజు సాస్ జనరల్ బాడీ మీటింగ్ లో భాగంగా సంగారెడ్డి జిల్లా కార్యవర్గం ఎన్నుకోబడింది. ఈ కార్యవర్గాన్ని సంగారెడ్డి జిల్లాలో, అందులో సంగారెడ్డి శ్రీ ధర్మశాస్త్ర దేవాలయం ఎన్నుకోవడం మా సంగారెడ్డికి ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. అదే ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి మన రాష్ట్ర నాయకులు బుచ్చిరెడ్డి గారు, మళ్ళా కాజు గురుస్వామి, సుధాకర్ గురుస్వామి వీళ్ళందరూ ఇచ్చేసి, మా ప్రెసిడెంట్ మన ప్రభు గురుస్వామి, అదే సెక్రటరీ శంకర్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ రాజన్న, ఆర్గనైజ్ సెక్రటరీ అన్ని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా
ఈ ఎన్నుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఆధ్యాత్మికత ప్రజల్లోకి తీసుకెళ్ళడం, మరియు ఎక్కడైతే ధూపదీప నైవేద్యాలు లేవో ఆ గుడికి సేవ చేయడం, అదేవిధంగా నిరుపేదలకు సేవ చేయడం, విద్య లేని వారికి వాళ్ళ కొద్దిగా సేవ కల్పించడం, అలాగే హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారం చేసే సందర్భంగా మేము ఈ పెద్ద మనుషులు ఏ విధంగా అయితే మాకు సూచనలు ఇచ్చారో అదే విధంగా నడుచుకుంటామని కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం. ఈరోజు సంగారెడ్డి జిల్లా పూర్తి శబరిమల అయ్యప్ప సేవా సమాజాన్ని కమిటీని మనం ఈ రోజు ప్రకటించడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. భక్తుల తరపున శబరిమల అయ్యప్ప సేవా సమాజం ఎన్నుకున్నటువంటి కమిటీకి మీ అందరి తరపున కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను మీడియా మిత్రుల ద్వారా. శబరిమల అయ్యప్ప సేవా సమాజం మండల కాలం మకర విలక్కులో ఏ విధంగా అయితే భక్తులు దీక్ష తీసుకొని తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి దీక్ష అయిన తర్వాత మండలానికి జ్యోతికి వెళ్తున్నటువంటి భక్తులకు శబరిమల అయ్యప్ప సేవా సమాజం పోయిన సంవత్సరము మేము అన్నప్రసాదాన్ని వేరే వేరే క్షేత్రాలలో 45 లక్షల మందికి మేము అన్నప్రసాదాన్ని పోయిన సంవత్సరం అందించాం. తమిళనాడు, కర్ణాటక, కేరళ, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కొన్ని క్షేత్రాల్లో తెలంగాణలో పూర్తిగా మండల కాలానికి మేము శబరిమల అయ్యప్ప సేవా సమాజం ద్వారా అన్నప్రసాదాన్ని అందించాలని కొంతమంది భక్తులను కోరడం జరిగింది. అదేవిధంగా దేశ రక్షణ, ధర్మ రక్షణ, గోరక్షణ మా యొక్క స్లోగన్స్. ఈ సంవత్సరం 150 సంవత్సరాలు చేసుకున్నటువంటి వందే మాతరం మేము పూర్తిగా మా యొక్క జాతీయ విధానంలో ఎక్కడైనా సరే మా యొక్క వందే మాతరం పాడిన తర్వాత మీ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం నేషనలిజం గా. అదేవిధంగా శబరిమల అయ్యప్ప సేవా సమాజం రాబోయే రోజుల్లో ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో మేము ఒక 108 అడుగుల బడి పూజ కార్యక్రమానికి 1 లక్ష మంది అయ్యప్ప స్వాములతోటి కలిపి చేయాలనుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 33 జిల్లాలు, 600 మండలాలు, తర్వాత 12,000 గ్రామాలకు మేమందరం కూడా మా యొక్క రథయాత్ర కూడా ప్రారంభిస్తున్నాం. దాని యొక్క లక్ష్యం గోమాతని రక్షించాలి, భూమాతని రక్షించాలి, సస్యశ్యామలమైనటువంటి రాష్ట్రాన్ని చేయాలని ఒక లక్ష్యంతో మేమంతున్నాం.